హలో అండి. ఈరోజు వామాకు పచ్చడి చేస్తున్నాను. ఇది మా ఇంట్లో చిన్న బకెట్లో ఉన్న చెట్టు అండి. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను నర్సరీ నుంచి. బాగా వచ్చింది చెట్టు. అందుకే ఈరోజు వామాకు పచ్చడి చేస్తున్నా అండి. త్రీ మంత్స్ అయినట్టుంది చెట్టు పెట్టి, అంతే బాగా వచ్చింది. ఇట్లా నేను అన్నీ కట్ చేసుకున్నా అండి. ఇవి పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ పల్లీలు, ఒక 1 టీ స్పూన్ మినపప్పు అండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఫ్లేమ్. ఇవి కొంచెం సగం అట్లా వేగిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అండి. మీకు కావాలంటే తక్కువ వేసుకోండి. నేను 5 వేసినాను, మీరు 4 వేసుకోండి తక్కువ తినేది ఉంటే. ఇవి ఒక 4 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేగాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇదంతా. ఒక 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసినాను అంతే. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు అండి. ఒక 10-12 ఎల్లిపాయలు వేసినాను. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. మళ్ళీ ఒక టీ స్పూన్ నువ్వులు లాస్ట్కి వేయాలండి. ఇట్లా అన్నీ మంచిగా వేగిపోయినాయి కదండి. వీటన్నిటి ఇంకా జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం వామాకు వేయించుకుందామండి. అందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులో వామాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోండి. వామాకు ఫ్లేవర్ ఎక్కువ రాకుండా ఉంటుంది అన్నమాట కరివేపాకు కొత్తిమీర ఇందులోనే వేస్తే. కొంచెం పసుపు వేసి ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వామాకు కొంచెం మంచిగా వేగితేనే స్మెల్ రాకుండా ఉంటుంది. దగ్గరకు వచ్చినాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలండి. చూడండి ఇది మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఇవన్నీ జార్లోకి తీసుకున్నాం కదా. ఆ జార్లో ఇంకొక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్సీ చేయాలి. మిక్సీ చేసినాక మళ్ళీ వామాకు కూడా వేసి
బామాకు కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుంటున్నాము. ఇందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలండి. అన్నీ పావు టీ స్పూన్ అట్లా వేసుకోండి, సరిపోతుంది. ఈ పోపు మంచిగా వేగాలండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేగితేనే పోపు బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా వేగుతూ ఉంటే కొంచెం ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఒక చిన్న 2 ఎల్లిపాయలు కట్ చేసి వేసినాయండి. ఇదంతా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పోపుని మనం ఇప్పుడు పచ్చడిలో వేసుకోవాలి. అంతే అండి, మన వామాకు పచ్చడి రెడీ. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.